బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి 70,000 కోట్ల మళ్లింపు, ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ మోసం, బడ్జెట్ కేటాయింపుల్లో సగం దాటని ఖర్చు, 10 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 79,000 కోట్లు మాత్రమే. అటకెక్కిన బీసీలకు సబ్సిడీల్లోనూ దళిత బంధు, పేరుకే ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం లేదు. గత సర్కార్ లెక్కలు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు భారీ మోసం అంటా ఉన్నారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో బీసీలకి 9,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మేము 20,000 కోట్లు ఇస్తాం ప్రతి ఇయర్, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు మేము కేటాయిస్తామని చెప్పేసి అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే బీసీలను దోకా చేసింది. దయచేసి అందుకే అంటాను, బీసీలారా మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఇమీడియట్గా కొంత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలు ఎండగట్టండి. గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా మోసం చేస్తుంది. సో అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఏకంగండి. మీరు ఏకంగా ఆరంత వరకు ఇగో కేసీఆర్ లాంటి దుర్మార్గులు కావచ్చు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని మభ్యపెడుతూనే ఉంటారు. తద్వారా వాళ్ళు ఓట్లు దండుకొని మళ్ళీ వాళ్ళు సీఎంలు అయితేనే ఉంటారు తప్ప మీకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేయకూడదు. అందుకే మీరు సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని మారండి అని చెప్తా ఉన్నాం. అది అవుతుందా? కాదు. యా, కేటీఆర్ కాళేశ్వరం టూర్ పబ్లిసిటీ స్టంట్, చేసిన తప్పులకు క్షమించాలని పూజలు చేయడానికి వచ్చినట్టుంది వివేక్ వెంకటస్వామి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తప్పు అనడం హాస్యాస్పదం. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోస్తే మళ్ళీ కిందికి వదలాల్సిందే. అట్లా చేసే బీఆర్ఎస్ హయాంలో 2,000 కోట్ల కరెంటు బిల్లులు వృధా చేసిండ్రు. పంటలు మునగకుండా గోదావరికి కరకట్టలు కడతామని వెల్లడి.